హాయ్ మళ్ళీ నమస్తే. నా పేరు జ్యోతి హరి. నేను న్యూ మామ్స్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని. బెంగళూరులో డెలివరీ అయిన ఒక మదర్ తన 38 డేస్ బేబీని బాయిల్డ్ వాటర్లో వేసి చంపింది. ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉన్న దీని వెనుకల ఉన్న లోతైన కారణాలు గుర్తించడం చాలా అవసరం. ఒక తల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తన బిడ్డ కోసం ఎన్నో కలలు కంటుంది. నా బిడ్డ ఇలా ఉండాలి, నా బిడ్డ ఇలా నవ్వాలి అని ఎన్నో ఆశలు పడుతూ ఉంటుంది. బట్ ఏ తల్లి తన బిడ్డని హింసించాలి అనుకోదు. డెలివరీ అయ్యాక తన బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, డెలివరీ పెయిన్ వల్ల కావచ్చు, నిద్ర లేక, లోన్లీనెస్ వల్ల కొంతమంది తల్లులు తన బిడ్డను యాక్సెప్ట్ చేయలేకపోతారు. దానికి తోడు కొంతమంది చుట్టాలు నీ బేబీ కలర్ తక్కువ ఉంది, నీ బేబీ నోస్ బాగలేదు, నీ బేబీ లెగ్స్ బాగలేదు, ఇలాంటి వంకలు పెడుతూ ఉంటారు. అది ఆ తల్లికి అనవసరంగా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ని పెంచుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే నీ బిడ్డకి జన్మనిచ్చావు, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. తను డెలివరీ టైంలో ఎంత పెయిన్ భరించి ఉంటుందో తెలిస్తే తనకు పోస్ట్ మార్టం టైంలో ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. కొంతమంది డెలివరీ టైంలో అప్రిషియేట్ కూడా చేయరు. ఎలా ఉన్నావు, నీ హెల్త్ బాగుందా అని. తనకు నువ్వు ఎలా ఉన్నావు, హెల్త్ బాగుందా అని చిన్న మాట అయినా అడగడం వల్ల తనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్, రైట్ ఎమోషనల్ గైడెన్స్, నాన్ జడ్జిమెంటల్ ఎన్విరాన్మెంట్ వల్ల పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. దానివల్లే మళ్ళీ బిడ్డకి తల్లికి బాండింగ్ అనేది పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. బిడ్డని ఎంత బాగా చూసుకుంటారో తల్లిని కూడా అంతే బాగా చూసుకోవాలి. సో మీ చుట్టుపక్కల ఎవరైనా రీసెంట్గా డెలివరీ అయ్యింటే పలకరించండి. ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉందా అని. తనకు చిన్న మాట అయినా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ మమ్మల్ని. బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.